ప్రతిదీ బీజేపీ నాయకులు వివాదం చేసే పరిస్థితులు పటాన్చెరులో కనిపిస్తున్నాయి అనే మాట అటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తుంది. రామాలయానికి సంబంధించిన వసంత మండపం కూరుకుపోయి ఉన్న విషయాన్ని మీరు దాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. మధ్య రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించారు అని చెప్పి గతంలో ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణ. ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మత విధ్వంసాలు లేపి రెచ్చగొట్టి అలాంటి ఎప్పుడు కూడా మా పటాన్చెరు మరీ ముఖ్యంగా ఇట్లాంటి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ నాయకులు కానీ ఏ పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టు ఎవరు కూడా ఇన్సిస్ట్ చేసి ప్రజలను పీస్ ఆఫ్ మైండ్ లేకుండా హార్మోనీ లేకుండా వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టే ఆలోచన మాకు ఎవరికి ఉండదు అని అక్కడ జరిగేది ఒకటే విషయం. మహావీర్ స్టాచ్యూ ఉంటుంది మనకు గ్రామ పంచాయతీ మీద మీరు చూసి ఉంటారు. మహావీర్ స్టాచ్యూ కొన్ని వందల సంవత్సరాల స్టాచ్యూ అది ఎందుకు మాయమవుతుంది అన్న రాత్రి మాయమైపోతుంది అంటే 500 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి మహావీర్ స్టాచ్యూ ఎవరు కదుపుతారన్న, ఏం అవసరం ఉందన్న. తర్వాత వచ్చినటువంటి వసంత మండపం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వసంత మండపం ఎప్పటి నుంచో 1970 నుంచి కూడా దాని మీద ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆనాటి మాజీ శాసనసభ్యులు నరసింహారెడ్డి గారైతేమి, సదాశివరెడ్డి గారైతే, మా చిన్నతాత గారు సదాశివరెడ్డి గారైతేమి, దాని గురించి ఎంత కాంట్రవర్సీ వచ్చినా ఎంత ఇబ్బందికరమైన విషయం వచ్చినా దాన్ని ఎవరు కూడా కదపలేదు. అక్కడ ఒక చిన్న ఒక ఇటుక మొక్క కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకు అంటే పీస్ ఆఫ్ మైండ్, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, బాగుండాలి. కావాలని స్పెషల్గా పోయి అక్కడ పిల్లర్లు దవ్వడము అంటే ఏం చేయాలని చెప్పేసి ప్రజల మనోభావాలతో ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటే గుడి స్థలాలను మా గుడికి సంబంధించిన మాన్యాలను కాపాడుకోవడం తప్ప మన మా ధర్మానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి కాపాడుకోవడం ఏం చేసేది తప్ప ఇది కదా అన్న మేము చేసేది. మేమేం చేస్తున్నాం, ఏషియన్ మాన్యుమెంట్స్ని కాపాడుకుంటున్నాం. రానున్న రోజులు పాత జ్ఞాపకాలు ఏం చెప్పుకోగలుగుతాం, తర్వాత ఉన్నటువంటి జనరేషన్కి ఏం చెప్పాలి, ఇగో మా ఊర్లో ఇది గొప్పతనం ఉంది, మా ఊరికి ఇది గొప్పది అని చెప్పుకోవడానికి ఏమున్నాయి అన్న, ఏం లేవు. అన్నీ కూడా ఎక్కడిదక్కడ సొంత పేర్ల కోసము సొంత విధానాల కోసం అని చెప్పేసి జరుగుతూ ఉన్నది మరి ముఖ్యంగా పటాన్చెరులో.